రాజు, నిన్నటి నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావురా. ఇంటి దగ్గర మీ అమ్మా నాన్నలు నీకోసం ఎదురు చూస్తుంటారు. నువ్వు ఇంటికి వెళ్ళరా. పర్లేదు పెద్దయ్య. వెళ్ళమని చెప్తున్నాను కదా. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఏ టైంలో ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. ఇక్కడ మేమంతా ఉన్నాం కదా రాజు, మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళు. మీరు కూడా వెళ్ళండి. నాకేం కాదు, కంగారు పడకండి, వెళ్ళండి. తమ్ముడు. అమ్మ రూపా, ఈరోజు ఎలా కుదురుతుంది గౌతమ్? రేయ్, మనం వాళ్ళింటికి దొంగల్లా వెళ్తున్నాం. దొంగతనం చేస్తుంటే అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తారు కదా, అలానే చంపేద్దాం. మన మీద అనుమానం వచ్చే ఛాన్సే లేదు. గౌతమ్ ఫోన్లో రూప నంబర్ ఉంటుంది. ఎలాగైనా ఈ విషయాన్ని రూపకి కాల్ చేసి చెప్పాలి. అమ్మ రూపా, నీ పెళ్లి గురించి నువ్వేం కంగారు పడకు. నేనేం కంగారు పడట్లేదు నాన్న. దేవుడి మీదే భారం వేశాను. దేవుడు ఎలా రాసుంటే అలా అవుతుంది. ఈ గౌతమ్ ఏంటి ఈ టైంలో చేస్తున్నాడు? ఏ టైంలో ఏం జరగాలో అదే జరుగుతుందని మీరే చెప్తుంటారు కదా నాన్న. ఫోన్ ఎవరో చూడమ్మా. సరే నాన్న. ఈ గౌతమ్ ఏంటి కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు? ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా? లిఫ్ట్ చేయకపోతే ఇంటికి వచ్చేస్తాడు. చెప్పు గౌతమ్. రూపా, హలో రూపా, నేను శైలుని. శైలు, ఎక్కడున్నావు శైలు? నువ్వేంటి గౌతమ్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నావు? నేనెక్కడున్నా అనేది పక్కన పెట్టు రూపా. రాజు డేంజర్లో ఉన్నాడు. ఏమంటున్నావు శైలు? అవును రూపా, ఈరోజు నైట్కి రాజుని చంపేయాలని గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. రాజుని కేర్ఫుల్గా ఉండమని చెప్తావని నీకు కాల్ చేశాను. బాయ్ రూపా. వెంటనే ఈ విషయం రాజుకు చెప్పాలి. రాజు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విషయం చెప్పడం ఎలా? రేయ్, నా ఫోన్ తీసుకురాపో. బేబీ, బేబీ, రాజు నువ్వే కాపాడాలి. రాజు, గౌతమ్ ఈ రాత్రికి నిన్ను చంపడానికి ప్లాన్ చేశాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు రాజు. బేబీ, తొందరగా వెళ్ళు.
ఏమయ్యో ఎంత టైం అయినా ఈడు ఇంకా రాలేదేటి? ఆ? వస్తాడులే ముత్యాలు. ఐగోరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, టైం పడుతుంది. నువ్వురా. అడిగో మాటలోనే వచ్చేసాడు. ఒరే అయ్యా, నీకు 100 ఏళ్ళు రా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు వచ్చావు. సరే లోపలికి రా. పదరయ్యా. వరాలు అన్నయ్య ఇచ్చాడు, కొంచెం మంచిని తీసుకురామ్మా. అలాగే మా తీసుకొస్తున్నా. అన్నయ్య ఇదిగో మంచినీళ్ళు తాగు. పెద్దయ్య గురికి ఎలా ఉందిరా ఇప్పుడు? బానే ఉందమ్మా. కాళ్ళు చేతులు కడుక్కురా అన్నయ్య, అన్నం తిందు గాని. నాకు ఆకలిగా లేదు వరాలు. నువ్వు తిన్నావా? తిన్నామన్నయ్య. నాకు నిద్ర వస్తుందమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. అది కాదురా నాయనా. ముత్యాలు ఆడంతా ఆసుపత్రిలో ఉండొచ్చాడు కదా, నిద్ర వస్తున్నదేమో. పోని వెళ్ళరా అయ్యా. ఎప్పుడు తిన్నాడో ఏటోనయ్యా. సరే నువ్వు రా అమ్మ, పద. పడుకుంది గాని. బేబీ రాజుని కలిసిందా లేదా? రాజుకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ప్లీజ్ దేవుడా, బేబీ రాజుని కలిసేలా చూడు. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో మనం దొరకకూడదు. మన ఫస్ట్ టార్గెట్ వాడి ఫోన్, తర్వాత రాజుగాడు. మిమ్మల్ని పట్టుకోవడానికి ఎవరు ట్రై చేసినా వాళ్ళు అక్కడ వేసేయండి. ఆ మంకీ క్యాప్ పెట్టుకోండి. ఈ రోజుతో నా పగ తీరిపోయినట్టే, నా అడ్డంకులన్నీ తొలగిపోయినట్టే. దొంగ దొంగ దొంగ! రేయ్ రేయ్, ఎవరురా మీరు? ఆగండ్రా. నేనేస్తానులేయ్యా, నువ్వు బయటికి వెళ్ళి చూడు ముందు. రేయ్ రేయ్, ఆగరా, ఆగు.
పడిపోయావా? దెబ్బ తగిలిందా? గౌతమ్ నువ్వేనా నాకు తెలుసురా. రేయ్, ఆగండ్రా. అమ్మా ఒరే అయ్యా, ఎంత రక్తం వస్తున్నదిరా? ఇగో, ముచ్చలు, వెళ్ళి పసుపు పెట్టమ్మా. ఒరే అయ్యా. అయ్యో అన్నయ్య అమ్మా ముచ్చలు, వేగిరా, వేగిరా. నాయనా, మండుతున్నాను అయ్యా. మండుతున్నాను అయ్యా. ఆ దొంగనాయాలు తప్పించుకున్నారు బావా. అసలు ఎవర్రా అయ్యా వాళ్ళు? గౌతమ్ అని చెప్పడానికి ఆధారాలు లేవు, కానీ వచ్చింది ఆ గౌతమ్ గాడే. కానీ వాడికి నన్ను చంపేంత పగేంటి? ఎవరో దొంగలు అనుకుంటా నాన్న. దోచుకోవడానికి మన ఇంట్లో ఏంటున్నదిరా? ఒరే, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పోరా. ఏం కాలేదు కదా నాన్న, చిన్న దెబ్బే కదా. చిన్నది. ఆడ కాళ్ళు ఇరిగిపోను, ఆడ జీవితాలు నాశనం అయిపోయాను. పోయేదాన్ని ఆడికి యాక్సిడెంట్ చచ్చిపోను. అమ్మా నాకేం కాలేదు కదా, పదండి. ఒరే అయ్యా, చిన్న దెబ్బే కదా నాన్న, పదండి. చిన్న దెబ్బ అంటే వేట్రా, ఇంత రక్తం కారిపోతుంటాను. బేబీ అమ్మాయి గారు, నాకు లెటర్ అందింది, మీరేం భయపడకండి. బేబీ బేబీ నువ్వేంటి ఇక్కడ? బేబీ సిట్. రాజు, ఈ రాత్రికి గౌతమ్ నిన్ను చంపాలని ప్లాన్ చేశాడు. గౌతమ్ నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అమ్మాయి గారు, నాకు లెటర్ అందింది, మీరేం భయపడకండి. థ్యాంక్ యూ. రాజు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు అమ్మాయి గారు. అయినా ఈరోజు గౌతమ్ నన్ను చంపడానికి ప్లాన్ చేశాడని మీకెలా తెలుసు? అమ్మా, గౌతమ్ ఫ్రెండ్స్తో చెప్తుంటే శైలు వినిందంట. శైలునే నాకు ఫోన్ చేసి చెప్పింది. లేకపోతే ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది రాజు. అమ్మాయి గారు, మీరేం భయపడకండి, నాకేం కాదు. నీకేమైనా అయితే నేను బతకలేను రాజు. అలాంటిది ఏం జరగదు అమ్మాయి గారు. మనం చాలా హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా బతుకుతాం. మీరు పడుకోండి, ఉదయాన్నే మాట్లాడుకుందాం. సరే రాజు, నిన్ను చూడాలనుంది. మార్నింగ్ త్వరగా వచ్చేయ్. అలాగే అమ్మాయి గారు. గుడ్ నైట్ రాజు. గుడ్ నైట్ అమ్మాయి గారు. స్వామి, మా నాన్న ఆరోగ్యంగా 100 ఏళ్ళు జీవించాలి. రాజు కూడా బాగుండాలి. రాజు, మా నాన్న నాకు 2 కళ్ళు. ఆ ఇద్దరే నా జీవితం. వాళ్ళిద్దరూ బాగుంటే ఆటోమేటిక్గా నేను బాగుంటాను. అన్నయ్య, ఈ టాబ్లెట్ వేసుకోండి. తమ్ముడు, ఇప్పుడు ఎలా ఉంది?
పర్వాలేదక్క, బానే ఉంది. నాన్న హారతి తీసుకోండి. గుడ్ మార్నింగ్ పెద్ద. రారాజు, రాజు హారతి తీసుకో రాజు. ఏమైంది రాజు? ఇంత దెబ్బ ఎలా తగిలింది చూసుకోవచ్చు కదా. జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా రాజు. నీకేమైనా అయితే చూసావా తమ్ముడు? మన రూప పనివాళ్ళ చూడకుండా సొంత మనిషిలా ఫీల్ అయిపోతుంది. అసలు ఎవడో తాళి కట్టడం వల్ల పెళ్ళైపోయింది. తాళి కట్టిన వాడు అడ్రస్ లేడు, కట్టాల్సిన వాడు ఇక్కడ లేడు. ఎవరు ఏమనుకుంటారో అనే భయం కూడా లేకుండా ప్రవర్తిస్తోంది. అక్క, రాజు పనివాడు కాదని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాడి ఇంట్లో సొంత మనుషుల కంటే ఎక్కువగా పనిచేస్తాడు. పెళ్ళి ఆగిపోతే రూప డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని నేను చాలా భయపడ్డాను. ఆ టైంలో రూపని ఎవరూ పట్టించుకోలేదు. రాజే రూపని మామూలు మనిషిని చేశాడు. రూపకి కష్టం వస్తే రాజు ఎలా తట్టుకోలేడో, రాజుకి ఏమైనా జరిగితే రూప కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. అది వాళ్ళ మధ్యనున్న స్నేహం. అందులో తప్పు పట్టడానికి ఉందక్క. అది కాదు తమ్ముడు. అక్క, ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడుకో. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ స్నేహాన్ని కించపరిచినట్టు అవుతుంది. రాత్రి జస్ట్ మిస్ అయ్యాడు. భయపడి ఎక్కడో దాక్కుంటాడనుకున్నా, కానీ తెల్లారేసరికి పెళ్ళాన్ని చూడకుండా ఉండలేక వచ్చేసినట్టున్నాడు. ఇంతకీ ఆ చేతికి గాయం ఎలా తగిలిందిరా? ఏం లేదు పెద్దయ్య, చిన్న గాయం. ఎలా అయిందో చెప్పు. పెద్దయ్య, నైట్ మా ఇంట్లో దొంగలు పడ్డారు పెద్దయ్య. ఇంట్లో దొంగలు పడ్డమేంటి రాజు? అదే నాకు అర్థం కావడం లేదు చిన్నయ్య. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటేనే కత్తితో దాడి చేశారు. ఈ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి మన హౌస్లో ఉంచు. వద్దు పెద్దయ్య, వాళ్ళకేం కాదు, నేను చూసుకుంటాను. రాజు, అన్ని సమయాలు మనకి అనుకూలంగా ఉండకపోవచ్చు. హౌస్ ఖాళీగానే ఉంది కదా.
అక్కడేమన్నా ఉండడానికి చిన్న చూపు అనిపిస్తే మీరు ఇంట్లోనే ఉండండి. వీళ్ళందరూ వస్తే చిన్నగా మమ్మల్ని బయటికి గెంటేస్తారేమో. అలా జరగడానికి వీల్లేదు. అలా ఎలా కుదురుతుంది మావయ్య? అవును తమ్ముడు, వాళ్ళు 7 ఉంటారు. ఈ ఇంట్లో సెపరేట్ గది కూడా లేదు. అవుట్ హౌస్ ఏమో చిన్నగా ఉంది. అది వాళ్ళకి ఎలా సరిపోతుంది? సరిపోదనే విషయం పక్కన పెడితే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు అనవసరంగా నా మీద నిందలు మోపి రూప పెళ్లి చెడగొట్టాలని చూశారంకల్.